శ్రీనివాసులతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జంగాలపల్లి శ్రీనివాసులు తిరుపతిలో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతిలోని ఎన్జిఓ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ఈరోజు అధికారికంగా ఓపెన్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలతో ఒక చిన్న సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మనతో పాటు జంగాలపల్లి శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగారు, సార్, ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో మీరు ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు? ప్రజలను ఏమి చెప్పి ఒప్పించి ఓట్లు వేయించగలబోతున్నారు? ఇప్పుడు జనసేన సిద్ధాంతాలు ఉన్నాయి. తెలుగుదేశం పైన ఒక నమ్మకం ఉంది, జనసేన పైన ఒక అపారమైన నమ్మకం ఉంది. అన్నిటికంటే మోదీ గారి సహాయ సహకారాలు అందిస్తారనే ఒక ఆశాభావం కలిగింది. ఈ మూడు శక్తులు కూడా ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నాయకులు అభివృద్ధి చేస్తారు. తిరుపతి పట్టణాన్ని నాకు అప్పగించిన బాధ్యతను తిరుపతి పట్టణాన్ని అన్ని రంగాలలో అందరికీ న్యాయంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఒక అనుభవజ్ఞుడిగా ఈ తిరుపతి పట్టణానికి రావడం, ఖచ్చితంగా అవన్నీ కూడా చేసి చూపిస్తాననేసి కూడా తెలియజేస్తున్నాం. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఈ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా మీరు కొనసాగిన నేపథ్యానికి ఇప్పుడున్న పరిస్థితులకి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా కనిపించాయి? ఇప్పుడు చూస్తున్నాం, రోజు రోజుకు ఒక్కొక్క మార్పులు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీలో రాలేకపోయాము, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎలా అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసింది. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు అభివృద్ధి ఎలా జరిగింది, రాజధాని నిర్మాణం ఎలా జరిగింది, పోలవరం నిర్మాణం ఎలా స్టార్ట్ అయింది, అవన్నీ కూడా మనం చూసాము. 2019 నుంచి 2024కు రాజధాని ఏమి అభివృద్ధి చెందింది, ఆ రోజు నుంచి వేసిందంతా శిథిలావస్థలోకి వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు గోదావరి వరదలు వస్తే కొట్టుకుపోయేసాయి. ఇటువంటి కార్యక్రమాలు ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినాయి. కాబట్టి ఈ అపారమైన అనుభవాన్ని అందరు నాయకులను ఒప్పించుకొని రాబోయే 5 ఏళ్లలో తెలుగుదేశం అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి కేంద్ర సహకారం తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని తిరుపతి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా బాధ్యత అప్పగించారు. ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు చేసి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాను. అంటే జనసేన అంటే ఇప్పటి వరకు స్టార్ ట్యాగ్ మాత్రమే జనాలకు తెలుసు. గాజు గుర్తు ఎన్నికల సంఘం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గాజు గుర్తుకు ఓటు వేయమని చెప్పిన అడిగే పరిస్థితి కాకుండా స్టార్ ట్యాగ్ మాత్రమే జనాల్లో తీసుకెళ్ళడం జరిగింది. ఆ స్టార్ ట్యాగ్ కాదు, ఓటు పడాలంటే గాజు గుర్తు కావాలని చెప్పి చూపించేదానికి మీరు ఎలాంటి వ్యూహం ఎత్తుకోబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక తీసుకోబోతున్నారు? దానికి రాష్ట్రమంతా కూడా పవన్ కళ్యాణ్ గారు 10-13 సంవత్సరాలుగా ఈ గ్లాస్ గుర్తుంది. ఈ గాజు గ్లాసుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా బృహత్తరమైన పథకాలు రుచించారు. పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతున్నారు. జనసేన అంటే గాజు గుర్తు అనేసి ముద్రపడింది. ఖచ్చితంగా కూడా గాజు గ్లాసు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరు మనిషి బతకాలనుకుంటే నీళ్లు తాగాలి. నీళ్లు తాగాలంటే గాజు గ్లాస్ కావాలి. గ్లాసు లేనిది మిగతా మనిషి ఒకరోజు నీళ్లు తాకపోతే 2 రోజులు తాకపోతే మనిషి చనిపోతాడు. మిగతా ఏది లేకపోయినా బతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గాజు గ్లాసు ఉండే గుర్తులలో కన్నిటికంటే పవన్ కళ్యాణ్ పవర్ ఎలా ఉందో అటువంటి పవర్ను ఉపయోగించి గాజు గ్లాసును పెట్టాడు. గాజు గ్లాస్ అనేది సామాన్యుడు కింద నుంచి ముసలాడు ప్రాణం పోయేటప్పుడు నీళ్లు పోయాలంటే గ్లాసులో నీళ్లు పోయాలి. కాబట్టి గ్లాస్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా గ్లాసును గుర్తుపెట్టుకుంటారు. ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. అంటే తొలుత మీరు వచ్చినప్పుడు మీ మీద ఉన్నటువంటి అంటే కొంతవరకు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీలు కానీ కొంత అసహనాన్ని వ్యక్తం చేసినా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు సరిదిద్దుకునే పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మీరు ఎలా వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఏ ప్రాతిపదికన వాళ్ళని తీసుకెళ్లి జనాల్లోకి వెళ్ళే అవకాశంలో అంటే దానికి సంబంధించిన ఏదైనా కార్యాచరణ ఏదైనా రూపొందించారా? అవన్నిటినీ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు వాళ్ళ నాయకులకు సూచనలు సలహాలు ఇస్తారు, వాళ్లకు పదవులు ఇస్తారు. మళ్ళా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు అనుగుణంగానే నేను కూడా అందరినీ కలుపుకొని మా అధినాయకుడు తెలుగుదేశం అధినాయకుడు సూచనలు సలహాలు బీజేపీ అధినాయకుల సూచనలు సలహాలు తీసుకొని అందరినీ కూర్చొని సర్దుకొని పెట్టుకొని ముగ్గురు కూర్చొని పవర్ షేరింగ్ చేసుకునేసి ముందుకెళ్తాము. కలుపుకొని ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం.
అంటే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బీజేపీ నాయకులకు కూడా కలుపుకొని ముందుకు వెళ్ళి ప్రజల్లో మమేకమై వాళ్ళని అడిగి ఓట్లు సంపాదించుకునే దాంతోపాటు ఏదైతే ఇన్ని రోజులు పార్టీ కోసం అన్ని పార్టీల కోసం కష్టపడ్డారో వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి తగిన గుర్తింపుతో పాటు వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా శ్రీనివాస్ చెప్తున్నారు.